హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు సాయిబాబా ప్రసాదం పెసరపప్పు కిచిడి తయారు చేసుకుందాము. ప్రసాదం తయారు చేసుకునేటప్పుడు హడావుడి లేకుండా కుక్కర్లో తయారు చేసుకుంటే చాలా త్వరగా తయారైపోతుంది. పెసరపప్పు కిచిడి తయారు చేయడం కోసం ఒక గ్లాసుని కొలతకి తీసుకుని దాంతో పెసరపప్పు తీసుకుని వేయించుకోవాలి. పెసరపప్పు వేయించుకుని కిచిడి తయారు చేసుకుంటే కమ్మగా చాలా బాగుంటుంది. పెసరపప్పు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి కుక్కర్లోకి పెసరపప్పు ఎంతైతే తీసుకున్నామో అంతే కొలతగా బియ్యం తీసుకోవాలి. ఇంకా పెసరపప్పు కూడా వేసేసుకుని బియ్యము ఇంకా పెసరపప్పు కూడా రెండు కడిగేసుకోవాలి. పెసరపప్పు బియ్యము శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత దీనిలోకి 5 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. 1 గ్లాసు పెసరపప్పు 1 గ్లాసు బియ్యం తీసుకున్నాం కాబట్టి 5 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. ఈ కిచిడి కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. మనం తీసుకున్న బియ్యము 1 గ్లాసు చిన్న గ్లాసే కాబట్టి 1 పచ్చిమిరపకాయ లేదంటే 2 పచ్చిమిరపకాయలు సరిపోతాయి. కారంగా ఉన్నవైతే 1 పచ్చిమిరపకాయ సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని 3 విజిల్స్ వేయించుకోవాలి. మనం రెగ్యులర్గా రోజు వండుకునే అన్నం కుక్కర్లో ఎన్ని విజిల్స్ అయితే వేయించుకుంటామో దానికన్నా 1 విజిల్ ఎక్కువగా వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మాత్రమే మూత తీసినట్టయితే మనకి ఈ పప్పు ఇంకా అన్నం కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ప్రసాదం కిచిడి అన్నంలాగా పలుకులు ఉండే కన్నా ఇలా మెత్తగా ఉంటేనే బాగుంటుంది. పప్పు అన్నంని ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి నేతితో పోపు వేసుకోవాలి. ప్యాన్లోకి నెయ్యి వేసుకుని కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత దీనిలోకి మనం తీసుకున్న క్వాంటిటీ చిన్న గ్లాస్ కాబట్టి దీనికి తగ్గట్టుగా అంటే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఇంకా కొన్ని జీడిపప్పులు వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పులు కొంచెం దోరగా వేగిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు దంచిన అల్లం వేసుకోవాలి. అల్లం ముక్కల కన్నా ఇలా దంచుకుంటే బాగుంటుంది. అల్లము కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ప్యాన్కి ఉన్న వేడికి కరివేపాకు చక్కగా వేగిపోతుంది. రెడీ చేసుకున్న పోపుని పెసరపప్పు అన్నం ఉడికించుకుని ఉంచుకున్నాం కదా దాంట్లో వేసేసుకుని కలుపుకోవాలి. అంతే అండి, సాయిబాబా ప్రసాదం పెసరపప్పు కిచిడి రెడీ అయిపోయింది. కుక్కర్లో చేసుకుంటే ఎంత క్వాంటిటీ అయినా కానీ సులువుగా తయారు చేసేసుకోవచ్చు. మరి ఈ ప్రసాదం రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.